రాత్రికాల ప్రార్థన. సర్వశక్తిమంతుడా, కృపామయుడా, అద్వితీయుడా, మీకే కృతజ్ఞతలయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాల సమయం నుంచి కూడా ఈ రాత్రి వరకు మీరు మా ఎడల చూపించిన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవునయ్యా, ఈ రోజున మాకు బలమును, శక్తిని, జ్ఞానమును దయచేసిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. మా పనులలో మమ్మల్ని నూరింతలుగా ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. మేము చేసిన ప్రతి ప్రయాణాలలో కూడా మీ దేవదూతల కంచె మాకు దయచేసి ఏ బిడ్డకు కూడా నాయన ఏ అపాయము కానీ ప్రమాదము కానీ జరగకుండా కాచి కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు మాకే నింద, ఏ అవమానము, ఏ మోసము జరగకుండా కూడా మాకు జ్ఞానమిచ్చి నడిపించినారు తండ్రి, స్తోత్రాలు. ముఖ్యంగా ఈ రాత్రి వరకు కూడా సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టుకొని ప్రభువా, ఈ విధంగా మరొకసారి మీ సన్నిధిని మేమందరము తండ్రి సంఘముగా చేరి ప్రార్థించుకునే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 13వ వచనము, నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు అంటున్నారు తండ్రి, స్తోత్రాలు. అవును ప్రభువా, మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డ ఇంతవరకు కూడా మోసపోయినట్లు, ఇంతవరకు కూడా కృంగిపోయినట్లు, ఇంతవరకు కూడా అవమానపడినట్లు ఎక్కడ లేదు నాయన. మిమ్మల్ని నమ్ముకున్నవారు ఉన్నత స్థానంలో ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకున్నవారు గొప్ప స్థితిలో ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకున్నవారు ఆరోగ్యముతో ఉన్నారు, సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు తండ్రి. అయ్యా, ఒకవేళ ఈ రాత్రి సమయంలో ఇంకా తండ్రి శోధనలో ఉన్నారేమో, ఈ లోకాన్ని నమ్ముకొని వారి బంధువులను, వారి స్నేహితులను అయ్యా వారిని నమ్ముకొని కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో, వారందరినీ ఈ రాత్రిని మీ చేతులు పెడుతున్నాము తండ్రి. బిడ్డలు తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని విశ్వసిస్తుండగా తండ్రి అయ్యా మీ యొక్క వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి నాయన. వారికి కావలసిన ప్రతి వాటిని దయచేయండి నాయన. వారు అనుకుంటున్న ప్రతి ఒక్క కార్యమును సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి తండ్రి మీరు తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రాత్రి సమయంలో ఆయా దేశాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి ఈ రాత్రికాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి క్షేమాన్ని దయచేయండి. ఎందు నిమిత్తం వారు ప్రార్థిస్తున్నారో, ఎందు నిమిత్తము తండ్రి మీ సన్నిధిన చేరి ఉన్నారో వారందరికీ తండ్రి వారి యొక్క ఆలోచనలు, వారి ఆశలన్నిటిని కూడా సఫలపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ప్రార్థిస్తున్నాము. ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉంటున్నారో, ఐసీయూలో ఉంటున్నారో, యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో, భయంకరమైన రోగాలతో, వ్యాధులతో పీడింపబడుతున్నారో నాయన, అపవాది క్రియల చేత తండ్రి నలిగిపోతున్నారు ప్రభువా, వారందరినీ దర్శించండి. రాత్రికాల సమయంలో తండ్రి వారిని ముట్టండి నాయన. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. యేసు నామములో ప్రతి అపవాది క్రియను కూడా లయపరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ప్రతి ఒక్క అశాంతికరమైన పరిస్థితిని వారి నుంచి పారద్రోళమని అడుగుతున్నాము తండ్రి. కుటుంబాలలో అశాంతి, నెమ్మది లేని తనము తండ్రి, కుటుంబాల్లో శాంతి సమాధానమును స్థాపించండి అయా. బిడ్డలు, యవన బిడ్డలు మార్గము తప్పిపోకుండా కాపాడండి ప్రభువా. అయా, భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. ప్రభువా, ప్రార్థిస్తున్నాము. అప్పులనే సమస్య నుంచి కూడా ప్రతి బిడ్డకు ఈ రాత్రి కాల సమయంలో విడుదల అనుగ్రహించండి. ప్రతి ఆర్థిక పరిస్థితిని స్థిరపరచండి. తలగానే గాని తోకగా ఉంచను అన్న మీ వాగ్దానం వారి జీవితంలో స్థిరపరచండి తండ్రి. అదేవిధంగా నాయన, వివాహాలు కాలటువంటి బిడ్డలను బట్టి అడుగుతున్నాము తండ్రి. మీ చిత్తంలో మంచి సంబంధం వచ్చుటకు కృప చూపించండి దేవా. అదేవిధంగా ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు. మంచి జాబ్ బిడ్డలు కలిగి ఉండుటకు కృప చూపించండి. ఎవరైతే కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో చిక్కుబడ్డారో అయా వారికి న్యాయమును తీర్చమని, విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నాయన వివిధ దేశాల్లో ఉన్నారో వారికి మీరు తోడై ఉండమని, కాపుదల అనుగ్రహించమని, వారి కుటుంబాలకు, వారి ఉద్యోగాలకు మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. విదేశాలు వెళ్తున్నారు నాయన బిడ్డలు, వారి ప్రయత్నాలన్నిటినీ సఫలపరచమని, ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, గర్భఫలము లేక ఎంతోమంది బిడ్డలు ఉన్నారు నాయన, కన్నీరు గారుస్తున్నారు ప్రభువా. బిడ్డలకు గర్భఫలము దయచేయండి నాయన, సంతానమును అనుగ్రహించండి ప్రభువా. ఈ నైట్ టైంలో డ్యూటీలు చేస్తున్న బిడ్డలు, నైట్ టైంలో ట్రావెలింగ్ చేస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారందరికీ మీరు రక్షణ దయచేయమని అడుగుతున్నాము. అయా, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, మరి దేని కొరకైతే అయా బిడ్డలు అడిగి ఉన్నారో వాటన్నిటిని మీ చిత్తంలో వారికి దయచేయండి తండ్రి. ప్రభువా, మా దేశాన్ని, మా దేశ ప్రజలను, దేశ సైనికులను
సైనికులందరినీ కూడా దీవించండి, కాచి కాపాడండి నాయన. ఈ రాత్రి సమయంలో మీ యొక్క అగ్ని కంచె చేత మా గృహాలను భద్రపరచండి నాయన. గృహాల చుట్టూ మీ దేవదూతల కంచెను ఉంచండి ప్రభువా. మేమెవరము కూడా ఎటువంటి భయముతో లేకుండా, బలహీనతలతో లేకుండా, నిద్రలేమి సమస్యలతో, పీడకల సమస్యతో బాధించబడకుండా తండ్రి కంటి నిండా సుఖముగా సేద తీరులాగున కృప చూపించండి ప్రభువా. అయా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని రాత్రిన పెడుతుండగా నాయన, ఏ అపవాది క్రియ, ఏ శత్రువు, ఏ దొంగలు, ఏ హాని కలిగించే పరిస్థితులు మా దరికి చేరకుండా మీరే ఈ రాత్రంతనూ మమ్మల్ని కాచి కాపాడమని తండ్రి, మరలా ఉదయకాల సమయాన్నే మీ సన్నిధిలో మీ ముఖ దర్శనము చేసుకొని సజీవులుగా మిమ్మల్ని ఆరాధించుటకు మీ కృప మా అందరిపైన కుమ్మరించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.